దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీ జీవితాలకు, మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప, ప్రార్థనాపూర్వకంగా ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీ ముందుకు తీసుకొని రావడం, మీరు ఆయా కాల్స్ ద్వారా, టెక్స్ట్ మెసేజెస్ ద్వారా మీరు ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నారో తెలియజేస్తున్న స్థితిని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 147వ కీర్తన 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. 147వ కీర్తన 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే. సమాధానం అన్న దగ్గర ఇంగ్లీష్ తర్జుమాలో పీస్ అండ్ సేఫ్ అని వాడబడ్డాయి అనే పదాలు వాడబడ్డాయి. నీ సరిహద్దులలో పీస్ని లేకపోతే సేఫ్ని కలుగు చేయువాడు ఆయనే అని చెప్తున్నాడు కీర్తనకారుడు. అలాగే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అంటున్నాడు. తృప్తి అన్న దగ్గర సాటిస్ఫాక్షన్ అనే మాట వాడబడింది. సేఫ్ అండ్ సాటిస్ఫాక్షన్, సేఫ్ అండ్ సాటిస్ఫాక్షన్, సమాధానాన్ని, సంతృప్తిని లేకపోతే తృప్తిని ఇచ్చేవాడు దేవుడే అనే విషయాన్ని ఆ కీర్తనాకారుడు దృఢపరుస్తూ ఉన్నాడు. ఆ ముందు వచనాలు కూడా చూస్తే మీ పిల్లలను ఆశీర్వదిస్తానని చెప్పి, అలాగే మీ హృదయాలకు నేను తోడుగా ఉంటానని చెప్పి, కలవరాలలో నేను తోడుగా ఉంటానని చెప్పి, చాలా విషయాలు దేవుని యొక్క లక్షణాలు, దేవుడు ఏ విధంగా సహకరిస్తాడో అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తూ, నీ సరిహద్దులలో సమాధానం, మంచి గోధుమలతో తృప్తి అని మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుని మీద మనం ఆధారపడుతున్నప్పుడు మనకు దేవుడిచ్చేటువంటి కాపుదల, మనకు దేవుడిచ్చేటువంటి భద్రత ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే, ఎలాంటి ఉపద్రవమైనా సరే అది జలములలో పడి వెళ్ళినా, అగ్నిలో పడి వెళ్ళినా, జలములు ఏం చేయలేవు, అగ్ని ఏం చేయలేదు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఉపద్రవం ఏదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడిచ్చే కాపుదల, నిజమైనటువంటి విశ్వాసపు అనుభవాల్లో మనం కొనసాగుతుంటే ఆయన మనకిచ్చేటువంటి కాపుదల, సేఫ్, ఇంకా చెప్పాలంటే ఇన్నర్ పీస్, రెండు విషయాలు అక్కడ మాట్లాడడం జరిగింది. భద్రత గురించి మాట్లాడాడు, ఇన్నర్ పీస్ గురించి మాట్లాడాడు. పీస్ లేకపోతే లేకపోతే సేఫ్, పీస్ లేకపోతే సేఫ్, ఈ రెండిటి గురించి మాట్లాడాడు. దానితో పాటుగా సంతృప్తి గురించి కూడా మాట్లాడుతున్నాడు. మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తాను అని చెప్తున్నాడు. సాటిస్ఫాక్షన్ అంటున్నాడు. ఈ లోకంలో ఏ రంగాలలో, ఆయా రంగాలలో తారాస్థాయిలోనికి వెళ్ళినప్పటికీ ఆయా సందర్భాలలో ఆ ఉన్నతమైన అచీవ్మెంట్స్ సాధించిన వాళ్ళు ఆయా సందర్భాల్లో సాటిస్ఫాక్షన్ లేనటువంటి పరిస్థితులను వెలిబుచ్చిన సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. కానీ తృప్తినిచ్చేవాడు ఎవరనంటే దేవుడు మాత్రమే. ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఎలా వస్తుందనంటే, మనం సాధించిన దాన్ని బట్టి రాదు, కానీ దేవుడిచ్చిన దానిని బట్టి వస్తుంది. సాటిస్ఫాక్షన్ అనేది ఇంటర్నల్, అచీవ్మెంట్స్ అన్నవి అయితే సక్సెస్ అనేది అవుట్వర్డ్. సక్సెస్ ఈజ్ అవుట్వర్డ్, సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇన్వర్డ్. దేవుడు సాటిస్ఫాక్షన్ ఇస్తాడు. ఇది వాక్యం చెప్తుంది, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను, సాటిస్ఫై చేస్తాను అంటున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. పీస్లెస్నెస్ లేకపోతే సమాధానం లేనటువంటి స్థితి మన జీవితాలు ఉంటున్నట్లయితే, ఇదిగో దేవుని దగ్గరికి వద్దాం. తృప్తి లేనటువంటి జీవితాలు మన జీవితాలు ఉంటున్నట్లయితే, ఇదిగో దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం, నేను నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు. ప్రార్థన చేద్దామా? దేవా, నీ సన్నిధికి వస్తున్నాను ప్రభా, నాకు తృప్తి కావాలి, నాకు సమాధానం కావాలి ప్రభా. ఆ రెండు నీ సన్నిధిలోని మాత్రమే దొరుకుతాయి ప్రభా. నీవే వాటిని అనుగ్రహించేవాడు కనుక నీ వైపు చూస్తున్నాను ప్రభు అంటూ ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవే సమాధానాన్ని అనుగ్రహించేవాడవు నీవే, తృప్తిని అనుగ్రహించేవాడవు నీవే, సేఫ్ అండ్ సాటిస్ఫాక్షన్ని అనుగ్రహించేవాడవు నీవే కనుక మీ పాదాల దగ్గరకు చేరి ప్రభువా, మీరిచ్చే నా తండ్రి సమాధానాన్ని, సంతృప్తిని మేము పొందుకొనగలిగే కృప మీరు మాకు అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.
ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమేన్.